అందరికీ నమస్తే నొల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట తెలివైనోనికి తేలు గుడితే తెల్లారు లేచి మొత్తుకుండట అవు గట్లనే ఉన్నది మన సర్కారోళ్ళ ముచ్చట హాస్టల్ల పిల్లగాండ్లు ఫుడ్ పాయిజన్లతోటి జీవిడిస్తుంటే పట్టింపు లేదు పురుగుల అన్నం పెడితే చలనం లేదు హాస్టల్ల రోగాలొచ్చి జబ్బుల పడితే పట్టింపు లేదు ప్రతిపక్షమోళ్ళు పోయి మందులు ఇస్తే వాళ్ళ మీద కేసులు మంది సొట్లు పెడుతుంటే ఇగో ఇప్పుడు గదిలి హాస్టల్ల చెక్కింగ్లకు పోయిండ్రంటే వీళ్ళని ఏమనుడో చెప్పుండ్రిగా మీరే కింద కామెంట్లలో పెట్టుండ్రి అబ్బా గింత మంచి సర్కారు ఎవ్వరికి దొరుకుతుంది వాంకిడి కాడ ఫుడ్ పాయిజన్ అయి బుజ్జి జీవిడిస్తే మందలిచ్చే తీర్వాతం ఉండదు మన సర్కారోళ్లకు పిల్లగాళ్ళకు పురుగులు అన్నం పెడితే అయ్యో పాపం అనే టైం దొరకదు మన లీడర్లకు ఇప్పుడు మేము హాస్టల్లో చెక్కింగ్కి వస్తున్నామని చాటింపులు వేసుకొని చెక్కింగులకు గదిలిండ్రు మన గౌరవ పాలకులు దొంగోనికి ముందే పలానా టైంకి వస్తే ఇంటికి వస్తున్నాం ఈ లోపల నువ్వు ఈ పని చేసుకొని పో అని చెప్పినట్టు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదో బట్టల షాప్ ఓపెనింగ్ హీరోయిన్లు పోయినట్టు టిప్పు టాప్గా పోతే అవి ఆకస్మిక తనిఖీలు ఎట్లయితాయి చెకింగులు ఎట్లయితే మీరు వస్తుండని హాస్టల్లో బూజు దులిపి నున్నగా గడిగి శుద్ధ ఊసి అన్ని సిద్ధం చేస్తే అది చెకింగులు చేసినట్ట హాస్టల్లకు మంత్రులు వచ్చిండ్రని ఫంక్షన్లో వండినట్టే వండి పెట్టిండ్రు మంత్రి సీతక్క చెక్కింగ్కి పోయిన కాడ ఇలా మీరు వచ్చిండ్రని మంచిగా వండిండ్రు మేడం ఎప్పటికి ఇట్లనే వండి పెట్టేటట్టు చూడురని పిల్లగాన్లు దీనంగా అడిగిందంటే పరిస్థితి ఎట్లున్నదని మంత్రులకు ఏమన్నా అర్థమైందో లేదో తెలియదు ఇక ముఖ్యమంత్రి సారు కూడా కోకాపేట కాడున్న హాస్టల్లకు పోయి చెకింగ్ చేస్తాడు ముఖ్యమంత్రి వస్తుండని చెప్పినాక మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఆడపోయి ఫంక్షన్కి ఏర్పాట్లు చేసినట్టు చేసిండ్రు ఇక వాస్తవ పరిస్థితులు పాలకులకు ఎట్లా అర్థమైతాయి అసలు ఏ హాస్టల్లో చెకింగ్కు పోతాడో ఎప్పుడు ఏ టైంకు పోతారో ఎవరికి తెలవకుండా పోయి చెకింగ్లు చేస్తే కదా ఆకస్మిక తనిఖీలు అంటారు వాటికి అర్థమేమన్నా తెలుసా వీళ్ళకు ఒక్కనాటి బాగోతానికి మూతి మీసాలు కొరిగించుకున్నట్టు మొన్నట్లా కూడా ఒక్కరోజే చెకింగ్లని హడావిడి చేసిండ్రు మళ్ళీ ఎప్పటి చిప్ప ఎనుగులు అన్నట్టున్నది కథ ఇంత దానికి ఇంత ఆర్పాటాలు ఎందుకు పిల్లగాళ్ళకు మంచి తిండి పెట్టకపోతే మీ ఉద్యోగాలు ఉండే అని గట్టి వార్నింగ్ ఇస్తే కదా ఏమైనా సిబ్బందులకు భయం ఉండేది కానీ అవేవి చేయకుండా చెకింగులని హీరోయిజం చేసి 4 రీల్స్ వీడియోస్ తీసుకొని అయితే ఎవరికి పాయిదా అని అంటారు కాంగ్రెస్ వాళ్ళ కథ చూసినోళ్ళు